హైదరాబాద్లోని అంబేద్కర్ స్కూల్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. సైన్స్, అంతరిక్ష, గ్రామీణ జీవన విధానానికి సంబంధించిన ప్రయోగాలు ప్రదర్శనలో ఉంచారు. ఈ సైన్స్ ఫెయిర్ను వివిధ స్కూల్ విద్యార్థులు సందర్శించారు. విద్యార్థులు తమ ప్రాజెక్ట్స్ను ఎగ్జిబిషన్లో ఉంచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నరేష్ అందిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హై స్కూల్ బాగలింగంపల్లిలో ఉన్నటువంటి పాఠశాలలో సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ సైన్స్ ఫేర్ ప్రోగ్రాంలో అయితే అంబేద్కర్ కాలేజీకి స్కూల్కు సంబంధించినటువంటి స్టూడెంట్స్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వివిధ రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ను తయారు చేయడం జరిగింది. వాళ్ళు ఏం ప్రాజెక్ట్స్ చేశారు, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. తమ్ముడు, నువ్వు ఏ క్లాసు, ఇది ఏం ప్రాజెక్టు, దేనికి సంబంధించింది? అవర్ ప్రాజెక్ట్ ఈస్ వాటర్ ఫౌంటైన్ విత్ ప్లాస్టిక్ బాటిల్స్. ఈ ప్రాజెక్ట్ని మేము అనేది స్టీల్ ట్రేలో ఫిక్స్ చేసినాము. మేము ఈ ట్రేలో వాటర్ వేసినాక మోటార్ ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకున్నాక ఆ పైప్లో నుంచి బాటిల్స్కి వస్తుంది. బాటిల్స్ 2 ఫిల్ అయినాక ఈ పైపులో ఉన్న హోల్స్ నుంచి వస్తుంది. ఆ పైపులో ఉన్న హోల్స్ మళ్ళీ రీసైకిల్ అవుతూ ఉంటుంది. వాటర్ ఇంట్లో పడితే ఇంట్లోకి వస్తుంది, మళ్ళీ అది ఇట్లోకి వస్తుంది. మళ్ళీ వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. మనం వాటర్ కూడా వేస్ట్ కాదు, ఇది రీసైకిల్ అవుతూనే ఉంటుంది అన్న. ఇది దీనికి పనికొస్తుంది, అంటే రివర్స్లో కూడా పనికొస్తుంది అన్న. దీంతో వాటర్ అనేటటువంటిది వేస్ట్ అవ్వకుండా రీసైకిల్ అవుతుంటుంది, అంతేనా? అన్న, రీసైకిల్ అవుతూ ఉంటుంది. వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్, హౌ ఇట్ ఈస్ వర్క్స్? This is cotton to fabric. First, cotton balls, separate the cotton and remove the seeds, and this is spinning. Cotton is very soft and natural fiber. This is spinning, round up the thread is round up the wheel, and coloring and drying. First color it the thread and dry it, and last and final fiber is ready. Cloth, కాటన్ క్లాత్. ఇక్కడ ఒక సింగరేణికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ ఉంది. తమ్ముడు, ఏం పేరు, నీ పేరు ఏం పేరు? దీన్ని సింగరేణికి సంబంధించినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ తయారు చేసినావు కదా, ఇది చెప్పు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణం, సింగరేణి ప్రాజెక్ట్ చేయడానికి కారణం మన రాష్ట్రంలో మనకి ముఖ్యంగా మన రాష్ట్రం ఎదుగుతుందంటే సింగరేణి కారణం. కింద ఉన్నది మన సింగరేణి గనులు. దానిలో కార్మికులు ఎంతో కష్టపడి పైకి సింగరేణిని తీసుకొని వస్తారు. ఆ బొగ్గుని కాస్త చిన్న కార్మికులు చిన్న ట్రక్కుల ద్వారా ఫ్యాక్టరీకి పంపిస్తారు. బొగ్గుని ఆ ఫ్యాక్టరీ ద్వారా ప్రతి ఒక్క బొగ్గు దీనిలోకి వచ్చి కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. కరెంటు అనేది ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క ఫ్యాక్టరీస్ ద్వారా పోతుంది. దాని ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ఫ్యాక్టరీ ద్వారా కరెంటు వస్తుంది. థ్యాంక్ యూ. చెప్పు, ఇది ఏం ప్రాజెక్టు, ఇది నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు, ఇది దేనికి సంబంధించి, ఈ థాట్ ఎట్లా వచ్చింది నీకు? లెసన్ నుంచి వచ్చింది నాకు ఇది. నేను 7వ తరగతి చదువుతున్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హై స్కూల్లో చదువుతున్నా. ఈరోజు నేను చెప్పబోయే ప్రాజెక్టు పల్లె అందాలు. గ్రామం లేదా పల్లె అనేది కొన్ని నివాసాల సముదాయం. ఇది పట్టణం కంటే చిన్నగా ఉంటుంది. పల్లెటూరి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పల్లెటూరులో స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. మన దేశంలో వ్యవసాయం ప్రధాన రంగం. మన దేశంలో వ్యవసాయం బాగా చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ, ధన్యవాదములు. ఈ ఆలోచన ఎట్లా వచ్చింది చేయాలని చెప్పేసి? ఇంతకుముందు మీరు హైదరాబాద్లోనే ఉంటారా లేదంటే ఊర్లో ఉంటారా? ఊర్లో. ఎట్లా మీ ప్రాజెక్టు చూస్తుంటే నీకు ఊర్లో ఉన్నట్టే అనిపిస్తుందా లేదంటే ఎట్లా అనిపిస్తుంది? ఊర్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ ఒకటి కుల వృత్తులకు సంబంధించినటువంటి ఫోటోలతో అయితే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తమ్ముడు, చెప్పు, ఏం పేరు, నీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది కుల వృత్తులకు సంబంధించినటువంటి ఫొటోస్ తోటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం? నా పేరు సాయి కారుణ్య, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ టాపిక్ పేరు వచ్చేసి కుల వృత్తులు. మనకి ఇప్పుడు చూస్తుంటాము కుల వృత్తులు కనుమరుగవుతున్నాయి. కాబట్టి కుల వృత్తులు గుర్తు చేయడం కోసం మనం ఇప్పుడు కుల వృత్తుల గురించి టాపిక్ తీసుకోబడింది. సో ఇప్పుడు కాపు వాళ్ళు పొలం పని చేస్తారు, కమ్మరి వాళ్ళు కుండలు చేస్తారు, ఇంకా వడ్రంగి వాళ్ళు చెక్కలు అవి బెంచెస్ తయారు చేస్తారు, ఇంకా స్వర్ణకారులు బంగారం సిల్వర్ వాళ్ళు చేస్తారు, ఇంకా కమ్మరి వాళ్ళు గొడ్డలి అవి తాపే అవన్నీ చేస్తారు, పద్మశాలీలు పట్టు చీరలు నేత నేస్తారు, జంగలు భిక్షాటన చేస్తారు, ఇంకా మంగలి వాళ్ళు గడ్డము కటింగ్ అవన్నీ చేస్తారు, ఇంకా మేదరి వాళ్ళు గంపలు తయారు చేస్తారు. ఇప్పుడు కుల వృత్తులు కనుమరుగవుతున్నాయి కాబట్టి వాళ్ళ కులం వాళ్ళ గురించి గుర్తు చేయడం కోసం కుల వృత్తుల టాపిక్ తీసుకోబడింది. తమ్ముడు, చెప్పు, ఈ ఎక్స్పెరిమెంట్ చేసావు కదా, డయాలసిస్ సంబంధించింది, ఎట్లా పనిచేస్తుంది ఇది?
ఈ డయాలసిస్ అనేది కిడ్నీస్ ఫెయిల్ అయిన వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే యూరినేషన్ వాళ్ళకి న్యాచురల్గా కాదనమాట, అంటే న్యాచురల్ ప్రాసెస్లో కాదు. అట్లాంటి టైంలో ఏమవుతుంది, ఆ వేస్టేజ్ మొత్తము బ్లడ్లోనే స్టోర్ అయిపోయి ఉంటుంది. అది తీయడానికే ఈ మిషన్ని యూజ్ చేస్తాం అన్నమాట. తమ్ముడు, ఈ మ్యాథమెటికల్స్ పార్కుకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది ఏంది, ఇంతకు ఎట్లాంటి ప్లాన్ తోటి దీన్ని చేశారు? ఇది ముఖ్యంగా చిన్నపిల్లల కోసం హెల్ప్ అవుతుంది అంకుల్. ఇది ఎందుకంటే చిన్నపిల్లలకి మ్యాథ్స్ అంటే ఏదో తెలీదు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆడుతూ పాడుతూ మ్యాథ్స్ నేర్పించినాం అనుకో, పెద్దలోపు వాళ్ళకి ఇట్లా మ్యాథ్స్లో జర వీక్ ఉండకుండా మంచిగా ఉంటారు. ఇంకా అలాగే ఇలాంటి పార్క్ మన అంబేద్కర్ కాలేజ్లో గిట్ట ఒకటి చేయాలని భావిస్తున్నాం. తమ్ముడు, ఇదేంది మొత్తం దయాలకు సంబంధించినటువంటి మొత్తం అన్ని అవే కనిపిస్తున్నాయి. ఏం ప్లాన్ తోటి చేసారు ఇది ఇంతకు? అందరూ నిజంగా దయ్యాలు ఉన్నాయి, దయ్యాలే ఇక్కడ తిరుగుతున్నాయి అని అనుకుంటారు కదా. అవన్నీ దయ్యాలు ఉండవు. ఏంటంటే అక్కడ ఏమైనా గ్యాజెట్స్ కానీ రోబోట్ సంబంధించిన ఏమైనా పెట్టి ఇట్లా చూపిస్తారు, మనకి భయపెట్టడానికి, మనల్ని ఫూల్ చేస్తారు. అందుకనే దయ్యాలు ఉన్నట్టు నమ్మొద్దు. దానికోసమే మేము ఈ ప్రాజెక్ట్ చేసినాం. ఈ గ్లోబల్ గురించి వార్మింగ్ సంబంధించి ప్రాజెక్టు చేయాలని చెప్పేసి థాట్ ఎట్లా వచ్చింది? దీంతో మీరు మీ తోటి స్టూడెంట్స్కి ఎట్లాంటి అవగాహన కల్పించబోతున్నారు? మాకు ఈ థాట్ అనేది ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్ చూడొచ్చు. చాలామంది వెహికల్స్ అనేది వాళ్ళ స్టైల్ కోసం, లగ్జరీ కోసం చాలా వెహికల్స్ అనేది యూజ్ చేస్తున్నారు. అండ్ కట్టింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్. అంటే ఇప్పుడు మనకి లగ్జరీస్ కోసం ఫర్నిచర్ కావాలి, ఇంట్లో ఏదన్నా కావాలంటే నాకు ఇంత పెద్ద సోఫా కావాలి, ఇట్లా వెరైటీగా ఉండే బీరువా కావాలి అనేది యూజ్ చేస్తారు కదా. మేము అవన్నీ లగ్జరీస్ తగ్గించి మన ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఆలోచించాలి. ఒకవైపు మనము లగ్జరీస్ కోసం మన ఎన్విరాన్మెంట్ని నాశనం చేస్తున్నాం, ఇంకొక వైపు అనేది ఎన్విరాన్మెంట్ దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేయట్లేదు మనం ఎన్విరాన్మెంట్ని. చూసాం కదా, అంబేద్కర్ స్కూల్లో అయితే ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి స్టూడెంట్స్ వివిధ రకాలైనటువంటి ఎగ్జిబిషన్స్ ఈ ప్రదర్శనలో ఉంచడం జరిగింది. వాటికి సంబంధించి ఇక్కడ వచ్చేటటువంటి అందరు విద్యార్థులకు కూడా వాటి యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ అనేటటువంటిది తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.